హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోండి. మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే రైట్ సైడ్ చాలామంది అడుగుతున్నారు కదండి, హ్యాండ్స్ అనేవి ఎలా వేసుకోవాలి రైట్ సైడ్స్ అనేవి. మనకు రైట్ సైడ్స్ ఎప్పుడు కూడా పైన ఫోల్డింగ్ అయి ఉంటుంది, లోపలికి రాంగ్ సైడ్ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. మీకు అంతగా తెలియాలి అనుకున్నట్టయితే అంచులు అనేది మనకి డార్క్ కలర్లో ఉంటుంది రైట్ సైడ్, ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ లైట్ కలర్లో ఉంటుంది. అది చూసుకొని వేసుకోండి క్లాత్ అనేది. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలామంది అడుగుతున్నారండి, దానికోసం ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూడండి, మీరు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్కి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు ఫస్ట్ మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి లైన్స్ అనేది. ఇప్పుడు మనకి పొడవు తీసుకోవాలి మెజర్మెంట్. ఇప్పుడు మీకు హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుని బట్టి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. నేను కరెక్ట్గా 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు నేను ఖర్చు భాగానికి మార్క్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజు. మీరు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. 5.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను లూజ్ కోసం. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చు భాగానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి, మీరు ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఛానల్ని. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి లోత్ అనేది మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 7 ఇంచెస్ తీస్తున్నాను. 6.5కి ఒక మార్కింగ్ చేస్తున్నాను లూజ్కి. ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు భాగానికి మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి లూజ్ సరిపోకపోయినా మనం క్లాత్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మనకు సరిపోయినట్లయితే క్లాత్ అనేది యాడ్ చేసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ఇదే మార్కింగ్ని మీరు క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. మీరు కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్నట్లయితే ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే మీరు టైలరింగ్ మిషన్స్ కానీ సిజర్స్ కానీ టేప్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి. కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి మీకు వీలైనట్లయితే. ఇప్పుడు మనం లోత్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు పైనుంచి ఒక 2.5 ఇంచ్ లేదా ఒక 3 ఇంచెస్ వరకు కూడా మనం లోత్ అనేది తీసుకోవచ్చు. మనం వేసుకునే హ్యాండ్ చిన్నగా ఉన్నట్లయితే మీరు ఒక 2 ఇంచెస్ తీసుకోండి. లేదు కొంచెం పెద్దగా ఉంది బ్లౌజ్ హ్యాండ్స్ అనేది అనుకున్నట్లయితే మీరు ఒక 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఒక 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ముందు మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోత్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఫస్ట్ ఛానల్ ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ప్రతి పాయింట్ కూడా అర్థం కాదు. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు పాటించండి, బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోత్ అనేది ఖర్చు భాగానికి పైకి మార్కింగ్ చేస్తున్నాను ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకుంటూ నడుము భాగం మనకి షోల్డర్ దగ్గరికి పైకి ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి లోత్ అనేది ఈ విధంగా చూసుకోవాలి షోల్డర్ నుంచి. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి పాయింట్ కూడా. ముందుగా మనం మిషన్ లైన్ మార్కింగ్ కోసం ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి మనం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో నుంచి ఒక మార్కింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మన హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి స్టిచ్చింగ్ పాయింట్ అనేది. ఇది అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ లేదా ఫ్రాక్స్ కానీ దేనికైనా సరే మన హ్యాండ్స్ అనేది ఇదే విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా ఎదురుబెదురుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ రెండు కూడా. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోవాలి, వెనక భాగానికి ముందు భాగానికి కూడా. ఇప్పుడు మనం లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు మరీ లోత్ ఎక్కువ తీసుకోకండి, ఈ విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ అనేది మంచి ప్రైస్ పెట్టుకొని తీసుకోండి. ఎందుకంటే తక్కువలో మనం తీసుకున్నట్లయితే మిషన్స్ మనం ఎక్కువ కాలం పనిచేయవు కాబట్టి మీరు మంచి ఆప్షన్ ఎంచుకోండి. మనకి థ్రెడ్స్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కుర్తీస్ కానీ శారీస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ కానీ. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. ఇవే కాకుండా చాలామంది బోట్ నెక్ బ్లౌజెస్ అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ కటింగ్లో ఉంది. అలాగే మెజర్మెంట్ చార్ట్స్తో కూడా కటింగ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు మెజర్మెంట్ చార్ట్స్ కట్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ సైజుని బట్టి ప్రతిదీ కూడా నేను వీడియోస్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ముందు మనం మిషన్ లైన్ కోసం ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ దగ్గర నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అలాగే ఒకవేళ ఎక్స్ట్రా మీరు క్లాత్స్ జాయింట్ చేసుకున్నట్లయితే సైడ్ జాయింట్ చేసుకొని ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, సెపరేట్ వీడియోస్, అవి కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు మిషన్ లైన్ మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ దగ్గర ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి సింపుల్గా ఉన్నాయి, మనం ఛానల్స్ కూడా పెట్టుకుంటున్నారు, అలాగే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. చాలామంది ఇంకెంత సింపుల్గా ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమయ్యే విధంగా నేను ప్రతి పాయింట్ మీకు 100% గ్యారెంటీ చూపిస్తున్నాను. మీకు ప్రతి పాయింట్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.